ఉగాది పురస్కారం స్వీకరించినటువంటి పోలీస్ కమిషనర్ గారి సతీమణి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి పైడా కృష్ణప్రసాద్ గారు పైడా విద్యా సంస్థల అధినేత, వివిధ సాంస్కృతిక సేవా కార్యక్రమాల్లో నిత్యం పాలు పంచుకుంటూ తనదైన శైలిలో అన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నటువంటి పైడా కృష్ణప్రసాద్ గారికి, ఇక యాక్మీ ఈ పేరు వినగానే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తారని ఒక విశాఖపట్నంలో ఒక రెప్యుటేషన్ అనేది మా యాక్మీ ప్రతాప్ ఉంది. ఒక్కసారి మనందరం కడతాళ ధ్వనితో యాక్మీ ప్రతాప్ గారికి అభినందన తెలియజేద్దాం. ఆరోగ్యపరంగా చిన్న సమస్య వారు ఎదుర్కొని ఇప్పుడు బాగానే నడుస్తున్నారు. అయినా ఏదో ప్రోగ్రామ్ చేయాలి, సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ చేయాలి, మంచి హైలైట్ అవ్వాలి, హైప్ తీసుకురావాలి ప్రోగ్రామ్స్కి. తెలుగు సంస్కృతి, తెలుగు భాష, అదేవిధంగా భారతదేశానికి సంబంధించి దేశభక్తిని పెంపొందించే కార్యక్రమాలు సైతం యాక్మీ ప్రతాప్ గారు గతంలో ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నిర్వహించడం జరిగింది. మరి పేట్రియాటిజం మీద నిర్వహించినటువంటి వారి ప్రోగ్రామ్స్కి ఎంతో స్పందన వచ్చింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా యాక్మీ ప్రతాప్ తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. అలాగే అనేక మంది గాయనిమణులను జానకి గారితో సైతం, ఇప్పుడు జానకి గారు లివింగ్ లెజెండ్, మనందరి మధ్య ఉన్నటువంటి లివింగ్ లెజెండ్ జానకి గారు, లెజెండరీ సింగర్. వారి ద్వారా ఇదే వేదిక పైన యాక్మీ ప్రతాప్ గారు ప్రోగ్రామ్ చేసి దాన్ని మనందరూ కూడా రావడం జరిగింది. మరి అటువంటి గాయనిమణులను ఎంతోమందిని, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో ఇలాగా ప్రతి ఒక్క గాయకులతోని ఎవరైతే మనకి ఇక్కడ ఉన్నారో వారందరినీ, తెలుగు గాయకులందరినీ కూడా ఇటువంటి వేదికలను పరిచయం చేసినటువంటి ఘనత యాక్మీ ప్రతాప్ గారికి దక్కింది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలంటే కష్టం, శ్రమ, దాంతోపాటు ధనం అన్నీ కూడా ఫస్ట్ ముందు వెచ్చించిన తర్వాతే మనం ఏదో రకంగా ఆ స్పాన్సర్స్ తీసుకురావడం అన్నీ కూడా చాలా దాన్ని సహకరిస్తున్నటువంటి జగత్రావు గారికి కూడా ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే యాక్మీ ప్రతాప్ గారి బ్రదర్ కూడా చాలా ఇదే ఈవెంట్స్ దీంట్లోని కొంచెం సపోర్టివ్గా ఉంటూ అతనితో పాటు తిరుగుతూ ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా చేస్తున్నారు. అయితే మీ విలువైన సమయాన్ని నేను తీసుకున్నానని కాదు, కొంత ఈ ఆర్గనైజేషన్ గురించి కూడా అందరూ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఈ రెండు విషయాలు, ఈ 2 పాయింట్స్ మీతో నేను షేర్ చేసుకోవడం జరిగింది. సో ఇటువంటి వారికి మనం ప్రోత్సాహం అందించాలి. ఎప్పటికప్పుడు నన్ను వేదికపైకి అతను ఆహ్వానించడం జరుగుతుంది, ప్రోగ్రామ్స్లో కూడా నన్ను భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. సో వారి హృదయానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక ఎంవీఆర్ గారు ఈ యాక్మీ ప్రతాప్ గారికి ఇటీవల సన్నిహితంగా ఉంటూ వారితో పాటు కార్యక్రమాల నిర్వహణలో సహకరిస్తున్నారు. వారికి, వారి సతీమణి గారికి, వేదిక పైన ఉన్న ఉషా చీరాల గారికి, చెన్నా తిరుమలరావు గారికి, యాంకర్ జయంతికి, రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ వారికి, వారి సతీమణికి, అందరికీ పేరు పేరున వేదిక ముందున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక పాటలు పాడినటువంటి సత్య, అదేవిధంగా మన సుజాత గారు, ఇంకా ఇతర గాయకులందరూ కూడా, వారు సుజాత గారు మంచి ప్రొఫెషనల్ సింగర్, సత్య కూడా ప్రొఫెషనల్ సింగర్. సో వారి సతీమణి గారు కూడా ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రాంలో పాడడం జరిగింది. ఇలాగా మేడం గారు లాస్ట్ టైం ఒక ప్రోగ్రాంలో నేను చూశాను, మంచి డివోషనల్ సాంగ్ చాలా చక్కగా పాడి వినిపించారు. వేరే ప్రోగ్రాంలో నేను ఆ రోజు కూడా గెస్ట్గా రావడం జరిగింది. సో మేడం సాంగ్ని ఆ రోజు విన్నాను, మంచి స్వీట్ వాయిస్. ఆమె ఇచ్చినటువంటి ఇంట్రడక్టరీ స్పీచ్లో కూడా మనం చూసాం, చాలా ఎంతో, అంటే సంగీతం అనేది ఏ లాంగ్వేజ్లో ఉన్నప్పటికీ కూడా అందరినీ ఆకర్షిస్తుంది అనే విషయాన్ని వారు చాలా చక్కగా కూలంకుషంగా వివరించారు. మంచి స్పిరిచువల్ స్పీచ్, అంటే స్పిరిచువల్గానే కాకుండా మామూలుగా మేడం ఇచ్చినటువంటి స్పీచ్ ఏదైనా కూడా చాలా చక్కగా ఉంది. సో మేడం కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు చక్కని అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీ సన్మూర్తి, నమస్కారం.